ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఒడిషా సరిహద్దులోని గరియాబాద్ ఎన్కౌంటర్లో మరో మావోయిస్టు కీలక నేత మరణించినట్లు భద్రతా బలగాలు తాజాగా ప్రకటించాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన సీనియర్ మావోయిస్టు నాయకుడు అల్వాల్ ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్లు ప్రకటించాయి. ఒడిశాతో పాటు ఈస్ట్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జిగా చంద్రహాస్ పనిచేస్తున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. కాగా మృతి చెందిన మావోయిస్టు ప్రమోద్ అలియాస్ చంద్రహాస్పై 20 లక్షల రివార్డు ఉంది. రంగారెడ్డి జిల్లా యాప్రాల్ జవహర్ నగర్కు చెందిన చంద్రహాస్ 1985 నుంచి పరారీలో ఉన్నట్లు సమాచారం. కాగా ఛత్తీస్గఢ్లోని సుక్మా ఫారెస్ట్ ఏరియాలో మావోయిస్టులకు చెందిన భారీ డంపును భద్రతా బలగాలు గుర్తించాయి. కోబ్రా బెటాలియన్, సిఆర్పీఎఫ్ బెటాలియన్ జాయింట్ ఆపరేషన్లో సుక్మా జిల్లాలోని మేటగూడెం, దులేర్ గ్రామాల మధ్య పేలుడు పదార్థాలు, ఆయుధాల తయారీ సామగ్రిని వెలికితీశారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ ఇన్పుట్లను అనుసరించి భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహించాయి. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఐఈడీలు, మల్టిపుల్ బ్యారెట్ గ్రెనేడ్ లాంచర్లు ఉన్నట్లు ప్రకటించారు.